వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపు 10 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికే శ్రీ చైతన్య పాఠశాలలో ఏదైతే జరగరాని ఘోరం జరిగిందో ఇప్పటికి కూడా విచారణ పేరుతో కేవలం ప్రిన్సిపల్ని మాత్రమే విచారణ పేరుతో తను తప్పించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అధికారులు సంస్థకు సంబంధించిన వాళ్ళ పేర్లు జోడి చేయట్లేదు. ఎందుకు? నిజంగానే ప్రిన్సిపల్ ఒత్తిడి ఉంది కాబట్టి తను ఒకవేళ అంటే అర్థం చేసుకోండి, ప్రిన్సిపల్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం పేరు యొక్క పెట్టట్లేదు. యాజమాన్యం అంటే ప్రిన్సిపల్ యాజమాన్యం ఆ సంస్థలో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకోటి చూడాలి. నిన్న నుంచి ఈ చుట్టుపక్కల మేడ్చల్ చుట్టుపక్కల ఏవైతే శ్రీ చైతన్య స్కూల్స్లలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటింటికి టీచర్స్ పోయి ఒక స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అదేంటయ్యా అంటే చదువుల కోసం కాదు, అదేంటయ్యా ఆన్లైన్ కోసం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి పేరెంట్స్ యొక్క వీడియోలు తీసుకొని మా ప్రిన్సిపల్ చాలా మంచిది అంటూ వీడియోలు రికార్డ్ చేసుకుంటున్నారు. సో అటువంటి దృష్టి పెట్టినారు. అటువంటి దానిపైన శ్రీ చైతన్యం యాజమాన్యం దృష్టి పెట్టింది. కానీ ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో దాదాపు 10 రోజులు గడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం ఎక్కడ జరగలేదు. ఎదుగుతున్న వయసులో కూతుర్ని కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు యాజమాన్యం. ఈ యాజమాన్యానికి ఇప్పటికైనా సిగ్గు రాదు. ఎందుకంటే దాదాపు శ్రీ చైతన్య కళాశాల, శ్రీ చైతన్య పాఠశాల, నారాయణ పాఠశాల, నారాయణ సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఒత్తిడికి సంబంధించి కొన్ని వేలలలో కొంతమంది చాలామంది కూడా చనిపోతుంటే యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇటు అధికారులు మాత్రం అరకొరగా ఎవరైతే అక్కడ మెయిన్గా ప్రిన్సిపల్ ఇంకొకరు డి ఉంటారో వీళ్ళని తీసి అప్పటి మటుకు పక్కకు జరిపి దాని తర్వాత విచారణ కొనసాగుతుందనే నెపంతో 15 రోజుల్లో దాచిపెట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళను ఆ సంస్థలకు తీసుకోవడం జరుగుతోంది. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఒకవేళ నిజంగానే అధికారులు ఒత్తిడి తెచ్చి ఆ స్కూల్ని కానీ ఆ పాఠశాలని కానీ లేకపోతే ఆ కాలేజీని కానీ సీజ్ చేయించినట్టయితే వీళ్ళు పోయి సీదా విద్యా అధికారుల దగ్గర లేకపోతే సీఎం దగ్గర కూర్చొని లాబీలు చేసి స్కూల్ని కూడా రీఓపెన్ చేసే పరిస్థితులకు ఉన్నారు. ఇది కేవలం కార్పొరేట్ హత్యగానే భావించవచ్చు. కానీ ఎక్కడ కూడా అమ్మాయికి జరగాల్సిన న్యాయం ఇప్పటివరకు కూడా జరగలేదు. ఏ మీడియా సంస్థ కూడా ఆ రోజు హడావిడి చేసింది. ప్రతి మీడియా సంస్థ కూడా ఆ రోజు తనకు కావాల్సిన వ్యూస్ కోసమే పోరాడింది తప్ప ఇప్పటి వరకు ఏదైతే అమ్మాయి కోల్పోయిందో వాళ్ళకు బాధితుల పక్షాన్ని ఏ మీడియా కూడా నిలబడకపోయింది. కానీ ఇప్పుడు కూడా మన తెలంగాణ టీవీ అదే స్టాండ్ పైన ఉంది. ఖచ్చితంగా అధికారులు మొన్న వెళ్ళినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా ప్రెజర్ అంటే ప్రిన్సిపల్ ప్రెజర్ ఫీజు కోసం ప్రెజర్ పెట్టడం వల్లనే అమ్మాయి చనిపోయినట్టు కూడా అధికారులు ఒక దృష్టికి సాధించారు. కానీ ఇవన్నీ కాకుండా మేమేమంటున్నామంటే ప్రిన్సిపల్ ఎంత తప్పుందో యాజమాన్యం కూడా అంతే తప్పుంది. ఖచ్చితంగా యాజమాన్యానికి సంబంధించి కూడా వాళ్ళని దోషులుగా తీర్చాలి. ఖచ్చితంగా శ్రీ చైతన్య స్కూల్ పైన ఖచ్చితంగా ఎవరైతే యాజమాన్యానికి సంబంధించిన బడాబాబులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పోలీసులు కేసులు పెట్టాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. అయితే మిత్రులారు ఇక్కడ ఒకసారి గమనించాల్సిన అవసరం ఏంటంటే చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. శ్రీ చైతన్య స్కూల్ సంబంధించిన ప్రిన్సిపల్ తప్పు చేసే యాజమాన్యం పైన కేసులు ఎందుకు పెట్టాలంటున్నారు. అరే మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక బండి ఒక మైనర్కి ఇస్తావు, అర్థమైందా? ఆ మైనరు యాక్సిడెంట్ చేస్తాడు. కానూన్ ఎవరిని శిక్షిస్తుంది? నిన్ను శిక్షిస్తుంది. సో మైనర్ చేతిలో అంటే ప్రిన్సిపల్ చేతిలో ఒక స్కూల్ని పెట్టి నడిపిస్తుంది ఆవిడ. సో కేవలము మీరు ఎట్లా కీలు ఆట బొమ్మల ఎట్లా నడిపిస్తారో అట్లా నడిపిస్తుంది. తను ఫీజులు వసూలు చేసి మీకే ఇస్తుంది. మీరు ప్రెజర్ చేస్తేనే తను ఫీజుల మీద ప్రెజర్ చేస్తుంది. ఏ స్కూల్ అయినా పర్లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజమాన్యం ఒత్తిడి లేకుండా ఏ స్కూల్ కూడా వ్యవహరించదు. సో యాజమాన్యం పాలసీస్ సంబంధించి వాళ్ళ కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా ఆ పాలసీస్ అనుగుణంగానే వీళ్ళు వ్యవహరించాల్సి వస్తుంది. ఒకవేళ వివరించిన పక్షాన వీళ్ళని నిర్దాక్షంగా పక్కకు పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ కార్పొరేట్ కళాశాలలు. కానీ ఇది ముమ్మాటికి కార్పొరేట్ కళాశాల అత్తే అని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే
యాజమాన్యం శ్రీ చైతన్య యాజమాన్యంలో వీళ్ళపైన ఖచ్చితంగా చైర్మన్ పైన కానీ మిగతా సభ్యుల పైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఒక సంచలనంగా మారాల్సిన అవసరం ఉంది మేడ్చల్ పిఎస్ఆర్. అటు విద్యాధికారులు ఇప్పటికైనా సరే ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలన్నిటిపైన కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలలో ఇటువంటి ఏవైతే ఉదంతాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా మీరు ఏసీలలో ఉండకుండా, మీరు ఏసీలలో కూర్చొని బాతకాన్ని కొట్టకుండా ఖచ్చితంగా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ సడన్ విజిట్స్ చేస్తూ ప్రతి స్కూల్కి తిరగాల్సిన అవసరం మీ పైన ఎంతనే ఉంది. ఇప్పుడు ఏదో అమ్మాయికి జరిగిన తర్వాత మేము హడావిడిగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం, దోషుల్ని శిక్షిస్తామనే వాదన తప్ప మరొకటి అయితే వినబడట్లేదు మిత్రులారా. అయితే ఇప్పటికైనా నా యొక్క విన్నపం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ మిగతా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక గ్రూప్గా ఏర్పడి ఇటువంటి విద్యా వ్యవస్థల పైన ఏవైతే దాడులు జరుగుతున్నాయో, లేకపోతే ఈ విద్యా వ్యవస్థల పైన ఇటువంటి ఏవైతే జరుగుతున్నాయో వీళ్ళందరినీ కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా ఏకీభవించి వీళ్ళందరినీ కూడా ఆ స్కూల్ సీజ్ అయ్యేటట్టు కూడా చేయాలని కూడా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. ఇది ఇప్పటికైనా అధికారులు ఈ అమ్మాయికి న్యాయం చేస్తారనేది కూడా చూడాల్సిన అంశం.